దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ మరో నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు వాక్య భాగంలోనికి మనం కొనసాగుదాం. ధారావాహికంగా జరుగుతూ ఉన్నటువంటి తుఫాను అనుభవం అనే వాక్య భాగంలో మార్కు సువార్త 4:35-41 వరకు ఉన్న వాక్య భాగంలో 2 విషయాలు ఇంతవరకు మనం చూసాం. బీ అలర్ట్, స్టార్మ్ ఈజ్ అవైటింగ్, బీ ప్రిపేర్డ్ అనేది మొట్టమొదటి పాయింట్గా చూసాము. రెండవది బీ వైజ్, చేంజ్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ద సర్కమ్స్టాన్సెస్ టు జీసస్ అనేది చూసాము. ఈరోజు మనం చూడబోయేది బీ సీరియస్. బీ సీరియస్. ఈ తుఫాన్లో మనం ఈ అనుభవంలో ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే తుఫాను చాలా తొందర చేస్తూ, కలవరం కలుగ చేస్తూ, అలజడి చేస్తూ, శిష్యులను భయపెట్టేస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు అమర భాగంలో ఎలా నిద్రపోయాడు అని. పైన తుఫాన్ ఉంటే క్రింద ఆయన ఎలా నిద్రపోగలిగాడు? ఒకవేళ ఆ పరిస్థితిలో నీవు నేను ఉంటే, తుఫాన్లో మనం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంటే నిద్రపోగలమా? ఈ అంశము కూడా అసలు ఈ వాక్య భాగం మనం ప్రారంభించినప్పుడే మన అంశం మనం చెప్పుకున్నాం, తుఫానులో నిద్ర అని. ఈ తుఫానులో ఈ నిద్ర అనేది ఎలా సాధ్యము అని మనం కొంచెం ఆలోచన చేస్తే యేసు ప్రభు నుండి మనకి దానికి జవాబు దొరుకుతుంది. ఏంటంటే యేసు ప్రభుకి తన జీవితంలో తండ్రికి ఉన్నటువంటి పర్పస్ తెలుసు. ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను రక్షించాడో ఆ ఉద్దేశం మనం ఎరిగినట్లయితే దేనికి కూడా మనం భయపడము. యేసు ప్రభుకి ఆ ఉద్దేశం తెలుసు కాబట్టి, ఆ ఉద్దేశం నెరవేరాలి కాబట్టి ఆయన ఆ పరిస్థితిని తండ్రి చేతులకు అప్పగించేసి ఆయనే చూసుకుంటాడు అని నిద్రపోగలిగాడు. నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఈ తుఫాను నా తండ్రి అనుమతి లేకుండా ఇలాంటి అనుభవాలు నా జీవితంలో రావు. తండ్రి అనుమతిస్తేనే వస్తాయి కాబట్టి ఆ అనుమతించిన ఆయనే వాటిని చూసుకుంటాడు. నేను ఆయన మీద ఆనుకొని నిద్రపోతాను అనే బలమైన విశ్వాసంలోనికి నీవు రాగలిగితే నీవు తుఫాన్లో కూడా నిద్రపోగలుగుతావు. పేతురు సంకెళ్లతో బంధించబడినప్పుడు నిద్రపోయాడు. ఎందుకంటే ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఎటువంటి మరణం పొందుతాడో యేసు ప్రభు ముందే ఆయనకు చెప్పాడు కాబట్టి ఆయన యేసు మీద విశ్వాసం ఉంచి మరుసటి రోజు తల తీసేస్తారంటే ఆ రోజు సంకెళ్లలో నిద్రపోగలిగాడు. తుఫాన్లో నువ్వు నిద్రపోవాలి అనుకున్నట్లయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఈ తుఫాను అనేది నీకు ఒక విశ్వాస జీవితంలో మరో స్థాయి ఎదగడానికి సహాయం చేయడానికి దేవుడు పంపించిందే కానీ ఇది నిన్ను భయపెట్టడానికి కాదు అనేది గమనించుకోవాలి. అటువంటి కృపలో దేవుడు మనలను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, ప్రతికూలమైన గంభీరమైన భయాన్ని కలిగించేటటువంటి ఆందోళనకరమైన అనుభవాలు మా విశ్వాస జీవితంలో ఏర్పడినప్పుడు ప్రభా అవి మేము విశ్వాసంలో ఎదగడానికి, మరో స్థాయి పైకి ఎదగడానికి నీవు అలవ్ చేసినవని, నీవు అనుమతించినవని మరిచిపోయి ప్రభా విలవిల్లాడిపోతూ నాయన పరిస్థితుల మీద ఆధారపడుతూ నీ మీద విశ్వాసాన్ని కోల్పోతూ ప్రభా మా మీద ఉంచిన నమ్మకాన్ని ప్రభా డిస్టర్బ్ చేస్తున్నామని, ప్రభా విశ్వసించటానికి బదులు ప్రభా నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి నాయన నీలాగా ప్రభా సంపూర్ణమైన విశ్వాసంతో తుఫానుని నీ మీద వదిలిపెట్టి మేము నిద్రపోయే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.